హాయ్ ఫ్రెండ్స్, మీరు గూగుల్ క్రోమ్ లో ఏది పడితే అది చూస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండండి. మీరు గూగుల్ క్రోమ్ లో చూసిన మొత్తం హిస్టరీ అనేది మొత్తం సేవ్ అయి ఉంటుంది. మీరు సెర్చ్ చేసిన హిస్టరీ కానీ, అలాగే మీరు చూసిన వెబ్సైట్స్ కానీ, అలాగే మీరు చూసిన వీడియోస్ కానీ మొత్తం సేవ్ అయి ఉంటుంది. ఎప్పటికైనా మీరు ఆ హిస్టరీ అనేది మీకు ఇబ్బంది తెచ్చిపెట్టచ్చు. అందుకోసం వెంటనే మీ హిస్టరీ అనేది డిలీట్ చేసుకోండి. పొరపాటున ఆ హిస్టరీ అనేది లీక్ అయిందా ఇంకా అంతే. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది గూగుల్ క్రోమ్ వాళ్ళ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇప్పుడు మీకు అవి ఎలా ఆఫ్ చేసుకోవాలో చెప్తాను. ఈ వీడియోకి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఈ యాప్ ఓపెన్ చేసుకోండి. ఇది ఓపెన్ చేసుకుంటే మీకు ఇలాతో వస్తుంది. ఇక్కడ మీకు పైన మీ ప్రొఫైల్ ఉంటుంది కదా, మీ ప్రొఫైల్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీకు ఇలాతో వస్తుంది. ఇక్కడ కూడా మీ ప్రొఫైల్ అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, మీ జీమెయిల్ కనిపిస్తుంటుంది. నేను క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీకు ఇలాతో వస్తుంది. ఇలా మీకు పైగా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు లాస్ట్లో సెకండ్ అది మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మనకి ఇలాతో వస్తుంది. ఇక్కడ మీకు పైకి స్క్రోల్ చేయాలి. ఇక్కడ మీకు స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఆ డేటా అండ్ ప్రైవసీ అనే కనిపిస్తుంది కదా ఒక ఆప్షన్, దీన్ని క్లిక్ చేసుకోవాలి. ఇది క్లిక్ చేసుకుంటే మనకి ఇలాతో వస్తుంది. ఇక్కడ మనకు ఇందులో మై యాక్టివ్ ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. ఇది క్లిక్ చేసుకుంటే మనకి ఇప్పుడు ఇలాతో వస్తుంది. ఇక్కడ మనం సెర్చ్ చేసిన సర్వీస్ హిస్టరీ కానీ, టైం లైన్ కానీ, మనకి ప్లే హిస్టరీ కానీ, అలాగే యూట్యూబ్ హిస్టరీ, వెబ్ అండ్ యాక్టివ్ ఇవన్నీ ఉంటాయి. మీరు అవన్నీ ఏదో యాప్ చేసుకోవాలి. నేను ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వెబ్ అండ్ యాక్టివ్ కనిపిస్తుంది కదా, ఇది లాస్ట్లో దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఇది క్లిక్ చేసుకుంటే మనకు ఇలాతో వస్తుంది. ఇక్కడ మనకు టర్న్ ఆఫ్ కనిపిస్తుంది కదా, దీని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని పైన అయితే టర్న్ ఆఫ్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీకు ఇట్లా టర్న్ ఆఫ్ అయితే అయిపోతుంది. ఇక్కడ మీకు లాస్ట్లో గోయిట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని అయితే క్లిక్ చేసుకోండి. గోయిట్ని క్లిక్ చేసుకుంటే మనకు ఇప్పుడు యువర్ యాక్టివిటీ హ్యాస్ బీన్ డిలీటెడ్ అని పడింది. అంటే మనం ఎప్పుడైతే డిలీట్ అయిపోయింది. ఇక్కడ మనకు గోయిట్ని కనిపిస్తుంది కదా ఆప్షన్, దీన్ని క్లిక్ చేసుకోండి. ఇప్పుడైతే ఇక్కడ మనకు టర్న్ ఆఫ్ అయితే అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేస్తే మనకు ఇలాతో ఉంటుంది. ఇక్కడ మీకు యూట్యూబ్ హిస్టరీ కూడా మీరు డిలీట్ చేసుకోవచ్చు. యూట్యూబ్లో సెర్చ్ చేసిన హిస్టరీ కూడా డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ సెకండ్ అవుతుంది టైం లైన్ ఉంది కదా, ఇదైతే క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు టర్న్ ఆఫ్ అని కనిపిస్తుంది కదా, మళ్ళీ దీన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుని మళ్ళీ టర్న్ ఆఫ్ చేసుకోండి. దీనికి ఆఫ్ చేసేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ గోటిని క్లిక్ చేసిన కింద దీన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఇప్పుడు అది కూడా ఆఫ్ అయిపోతుంది. బ్యాక్ వచ్చేసింది. ఇప్పుడు నేనైతే ఇక్కడ మనకు టైం లైన్, వెబ్ అండ్ యాక్టివ్ ఆఫ్ చేసుకున్నాను. ఇక్కడ ఇంకా 3 ఉన్నాయి. మీ ఇష్టం, మీరు ఆఫ్ చేసి ఆఫ్ చేసుకోవచ్చు. నేనైతే అట్లా వదిలేస్తున్నాను. మీ ఇష్టం, మీరు ఆఫ్ చేసి ఆఫ్ చేసుకోండి. సింపుల్గా మీరు ఏం లేదు, ఇక్కడ యూట్యూబ్ హిస్టరీని క్లిక్ చేసుకుని మీరు టర్న్ ఆఫ్ క్లిక్ చేసి టర్న్ ఆఫ్ అయిపోతుంది. అంత సింపుల్గా చేసుకోవచ్చు. నేనైతే చేయడం లేదు. ఇక్కడ మనకి కింద డిలీట్ అయిన కనిపిస్తుంది ఆప్షన్, మీరు క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు ఆల్వేస్ అని కనిపిస్తుంది కదా, 3వది, దీంతో క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం మనము సెర్చ్ చేసిన మొత్తం అయితే ఇక్కడ అంతే అయితే ఉంటాయి. మనం ఏ యాప్ ఓపెన్ చేసినామనే మొత్తం ఇక్కడ అయితే ఉంటుంది. మీరు వెంటనే ఇక్కడ నెక్స్ట్ అయితే క్లిక్ చేసుకుంటే డిలీట్ అయితే అయిపోతుంది. ఇక్కడ టిక్ అయితే చేసుకొని చిన్న సింపుల్గా డిలీట్ అయితే క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మొత్తం అయితే డిలీట్ అయితే అయిపోయింది. అంటే మీరు క్రోమ్లో చూసేవన్నీ యాప్లో కానీ వెబ్సైట్స్లో కానీ మొత్తం అయితే డిలీట్ అయితే అయిపోయినాయి. సింపుల్గా మీరు చేసుకోవచ్చు. మీరు సెర్చ్ చేసిన హిస్టరీ అంతా ఇక్కడ కింద ఉంటుంది, మొత్తం రిమూవ్ చేసుకోవచ్చు. ఇలా మీరు సింపుల్గా మీరు క్రోమ్లో ఏదైనా వీడియోస్ చూసినట్లయితే అంతే హిస్టరీ అనేది ఇక్కడ ఉంటుంది. మీరు సింపుల్గా డిలీట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. బాయ్ ఫ్రెండ్స్.